Well, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the fifth unit of CN, that is computer networks. Let's see the topics covered in the fifth unit of CN. First one, application layer and a domain name system, which is shortly called as a DNS. Next one, SNMP, nothing but software or network management protocol. Next, electronic mail, that is nothing but email. Next, the World Web. Next, HTTP, streaming audio and video. So these are the topics going to be covered in the Unit 5 of computer networks. So make notes link or description low link untadi, go and check it out, and comment section low link untadi, go check it out. And if you want more videos, do comment in the comment section and do subscribe our channel. Let's see the first topic, that is application layer domain name system. What exactly the meaning of DNS is? So the definition is, DNS is a distributed database system that converts human readable domain names like www.google.com into IP addresses like 142.250 or extra numbers. So ఈ సింపుల్ గా ఏంటంటే DNS అనేది మన డొమైన్ నేమ్స్ ని, లైక్ సపోజ్ ఇప్పుడు మనము అండర్స్టాండ్ చేసుకుంటాం, రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది, హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్లో ఉంటుంది, దాన్ని ఒక సపరేట్ అడ్రస్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట, లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్, ఐపీ అడ్రస్. సో ప్రతి ఒక దానికి, ఒక లింక్కి, ఒక యూఆర్ఎల్కి ఒక ఐపీ అడ్రస్ని కన్వర్ట్ చేస్తుంది. దట్ ఈ ఐపీ అడ్రస్ ఈస్ జనరేటెడ్ బై ద domain name system DNS. So it works like the phone book of the internet. Okay, so ఎందుకు అవసరము అని అంటే, we can read it easily and we can find it out easily. సో మనం ఏమైనా సెర్చ్ చేసినప్పుడు అది మన ఫార్మాట్లో ఉంటుంది అండ్ అది బ్రౌజర్కి రిక్వెస్ట్ పెడితే ఒక ఐపీ అడ్రస్ లాగా ఉంటుంది. సో ఐపీ అడ్రస్ నుంచి బ్రౌజర్ అనేది రిక్వెస్ట్ చేసినాక మనకు రెస్పాన్స్ ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ హౌ DNS వర్క్స్. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, సపోజ్ వెన్ యూ టైప్ www.google.com, మనం ఒక క్రోమ్ బ్రౌజర్లో లైక్ www.google.com కావచ్చు, ఇంకేమైనా సెర్చ్ చేసినాం అనుకోండి, దాన్ని సెర్చ్ చేసినప్పుడు ఏమైతుందంటే, ఇక్కడ బ్రౌజర్ అనేది DNS రిజాల్వర్కి రిక్వెస్ట్ పంపుతుంది. సో ఆ రిక్వెస్ట్ ఏం చేస్తుంది అంటే, రిజాల్వర్ ఫస్ట్ లోకల్లో ఉన్న క్యాచ్ని చెక్ చేస్తుంది. లోకల్ క్యాచ్ని చెక్ చేసి దీనికి ఆల్రెడీ DNS సర్వర్ ఉందా లేదా, ఐపీ అడ్రస్ ఉందా లేదా. ఇన్ కేస్ ఐపీ అడ్రస్ ఆల్రెడీ ఉంటే దాన్ని మనకు రెస్పాన్స్ లాగా పంపుతుంది. ఇన్ కేస్ లేకపోతే ఏం చేస్తుంది అంటే, ఆ DNS సర్వర్స్ అనేవి ఐపీ అడ్రస్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసినాక లైక్ .comని .organizationని ఒక ఐపీ నెంబర్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట, అది మనకు రెస్పాన్స్ లాగా వస్తుంది. సో సపోజ్ ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి మూవీ రూల్స్ అని కొట్టేసిన, ఆ movies.comకి ఒక సపరేట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ మనం సెర్చ్ చేసిందేమో movies.com, కానీ దాని దగ్గరికి వెళ్ళాలంటే ఒక ఐపీ అడ్రస్ లాగా వెళ్ళిపోతుంది. సపోజ్ 402.50 ఇలా నెంబర్ ఫార్మాట్లో, ఐపీ అడ్రస్ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది అనమాట. అది ప్రాపర్గా చెక్ చేసుకొని రిజాల్వర్ మనకు రెస్పాన్స్ని పంపుతుంది. దట్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ DNS, డొమైన్ నేమ్ సిస్టమ్. నెక్స్ట్ DNS హైరార్కీ, ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ ఏంటంటే జస్ట్ నార్మల్ పాయింట్స్ అనమాట ఇవి. ఒకవేళ కావాలంటే చూసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే కొన్ని లెవెల్స్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ రూట్ లెవెల్, టాప్ లెవెల్ డొమైన్స్, సెకండ్ లెవెల్ డొమైన్స్ అండ్ సబ్ డొమైన్స్. సో దీంట్లో రూట్ లెవెల్లో రిప్రజెంటెడ్ బై డాట్. నెక్స్ట్ టాప్ లెవెల్ డొమైన్స్ అనేవి లైక్ .com, .organization, .education ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి .organization విత్ డాట్ తర్వాత నేమ్స్, డొమైన్ నేమ్స్, వాటిని టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం. నెక్స్ట్ రూట్ లెవెల్ టాప్ ఉన్న వాటిని, ఇప్పుడు .comకి ముందు మనం డాట్ అంటున్నాం కదా, రైట్, డాట్ని మనం ఏమంటామంటే రూట్ లెవెల్ అంటాం. సెకండ్ లెవెల్ డొమైన్స్ ఏంటంటే నెక్స్ట్ .comకి ముందు ఉండేది, .organizationకి ముందు ఉండేది google.com, j2h.ac.in. ఓకే, సో ఇక్కడ దీన్ని గూగుల్ని సెకండ్ లెవెల్ డొమైన్స్ అని అంటాం, .comని టాప్ లెవెల్ డొమైన్స్ అంటాం, డాట్ని రూట్ లెవెల్ అంటాం. సబ్ డొమైన్స్ వచ్చేసి దానికి ముందు మళ్ళీ mail.google.com, www.j2h.ac.in. హియర్ మెయిల్ అనేది www అనేది సబ్ డొమైన్స్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ DNS సర్వర్స్. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ DNS. దాంట్లో ఏంటి అని అంటే, రూట్ నేమ్ సర్వర్స్, TLD నేమ్ సర్వర్స్, అథారిటీ నేమ్ సర్వర్స్. రూట్ నేమ్ సర్వర్స్ అంటే డైరెక్ట్ క్వైరీ టు TLD సర్వర్స్. ఓకే, నెక్స్ట్ TLD నేమ్ సర్వర్స్ అంటే హ్యాండిల్స్ టాప్ లెవెల్ డొమైన్స్, ఓన్లీ .com, .organization, .in, .off ఇలాంటిని హ్యాండిల్ చేస్తుంది. ఇది TLD నేమ్ సర్వర్స్. నెక్స్ట్ అథారిటీ నేమ్ సర్వర్స్ అని అంటే స్టోర్ యాక్చువల్ డొమైన్ టు ఐపీ మ్యాపింగ్. సో దీన్ని యాక్చువల్ డొమైన్ని ఐపీ అడ్రస్కి మ్యాప్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దట్. ఈ DNS రిజాల్వర్ అనేది లోకల్ DNS ఉంటుంది అండ్ హార్డ్ డిస్క్ లైక్ ప్రొవైడెడ్ బై ISP, ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో ఎప్పుడైతే మనం సెర్చ్ చేసామో దాన్ని రిక్వెస్ట్ లాగా వెళ్ళి రిజాల్వ్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ DNS రిజాల్వర్. సో దీంట్లో DNSలో కొన్ని రికార్డ్స్ కూడా ఉంటాయి, వర్షన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో లైక్ A అనేది IPv4 అడ్రస్ అనమాట. IPv4 అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4. నెక్స్ట్ 4 years ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ మ్యాప్స్ డొమైన్, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 అడ్రస్ అనమాట. ఓకే, ఇది CNAME, MX, NST, ఇది టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంటాము, ఇది నేమ్ సర్వర్ అంటాము, ఇది మెయిల్ ఎక్స్చేంజ్ సర్వర్ అంటాము. ఓకే, సో దీస్ ఆర్ ద రికార్డ్స్ ఇన్ ద DNS. నెక్స్ట్ దీని
సో దీనివల్ల యూసెస్ చూసుకున్నట్లయితే అడ్వాంటేజ్ వచ్చేసి ఈజీ టు రిమెంబర్ ద నేమ్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్, నో సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫాస్ట్ డొమైన్ లుకప్, ఇంకా ఇంప్రూవ్స్ ఇంటర్నెట్ స్కేలబిలిటీ. ఇంటర్నెట్ ఫాస్ట్గా లైక్ మనకు సెర్చ్ చేయగానే ఫాస్ట్ రానికి రిజల్ట్స్ రానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే సమ్ టైమ్స్ స్లో ఇఫ్ మెనీ లుకప్స్, ఒకవేళ ఐపీ అడ్రస్ ఫౌండ్ అవ్వకపోతే వేరే అడ్రస్ని చూస్తూ ఉంటుంది, దానివల్ల డిలే అవుతుంది అనమాట రిజల్ట్ రానికి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డిఎన్ఎస్. నెక్స్ట్ ఎస్ఎన్ఎంపి, సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. సింపుల్గా ఏంటంటే నెట్వర్క్ని మేనేజ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ అ ప్రోటోకాల్ విచ్ మేనేజెస్ ద నెట్వర్క్. That is called as a SNMP, Simple Network Management Protocol. The definition is SNMP is an application layer protocol used for monitoring and managing network devices like routers, switches, servers, printers, etc. So మనం రూటర్స్ని, స్విచెస్ని అండ్ ప్రింటర్స్ని, సర్వర్స్ని మేనేజ్ చేయాలి, ఈ నెట్వర్క్స్ అన్నిటిని మేనేజ్ చేయాలి అని అంటే ఒక నెట్వర్క్ మేనేజ్మెంట్ కావాలి. సో దట్ విల్ బి డన్ బై ద SNMP. సో ఇప్పుడు మనము ఒక కంప్యూటర్ నుంచి ఒక ఫైల్ని ప్రింట్ చేసుకుంటున్నాము. సో ద ప్రాసెస్ బిట్వీన్ ఆల్ దీస్ కెన్ బీ కంట్రోల్డ్ బై ద ఆర్ కెన్ బీ మేనేజ్డ్ బై ద సింపుల్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్. ఓకే, ఈ ప్రోటోకాల్ లేకపోతే ప్రాసెస్ అనేది డిలే అవ్వచ్చు, ప్రాసెస్ అనేది లాస్ అవ్వచ్చు, డేటా లాస్ అవ్వచ్చు, మేబీ జరగకపోవచ్చు. Okay, so this is the importance of this protocol SNMP. It allows a network administrator to check network performance, find errors and manage devices remotely. Simple. ఇది కొంచెం అంటే దీంట్లో ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఉంటుంది, దట్ మీన్స్ హూ చెక్ ద పర్ఫార్మెన్స్ అనమాట. ఓకే, సో దాంట్లో ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేవా డిటెక్ట్ చేస్తుంది, ఉంటే వాటిని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ డివైసెస్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తుంది, లైక్ ఇప్పుడు కంప్యూటర్ అండ్ ప్రింటర్ అలా. ఓకే, సో దీని పర్పస్ ఎందుకు అంటే టు మానిటర్ నెట్వర్క్ డివైసెస్ ఒకటి, నెక్స్ట్ టు కరెక్ట్ పర్ఫార్మెన్స్ డాటా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉందా లేదా, టు డిటెక్ట్ ఫెయిల్యూర్స్ ఆర్ ఫాల్ట్స్, ఏమైనా ఫాల్ట్స్ ఉన్నాయా, ఏమైనా లాస్ ఆఫ్ డేటా ఉందా దాన్ని ఫైండ్ చేయడానికి. నెక్స్ట్ టు కాన్ఫిగర్ డివైసెస్ రిమోట్లీ, రైట్, ఫ్రమ్ ఆన్లైన్ అనమాట. నెక్స్ట్ కంపోనెంట్స్ ఆఫ్ SNMP. సో దీంట్లో ఏ కంపోనెంట్స్ ఉంటాయి మరి? సో దీస్ ఆర్ SNMP మేనేజర్, SNMP ఏజెంట్, MIB మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ బేస్ అండ్ వర్కింగ్ ఆఫ్ SNMP. ఈ కాంపోనెంట్స్ అర్థమైతే వర్కింగ్ ఈజీగా అర్థమైపోతుంది అనమాట. SNMP మేనేజర్ అంటే ఇట్ ఈస్ సెంట్రల్ సిస్టమ్, ఇట్ ఈస్ ద సెంట్రల్ సిస్టమ్ విచ్ కంట్రోల్స్ ఆల్ ఓవర్ ద పార్ట్స్ ఆర్ ఆల్ ఓవర్ ద కంపోనెంట్స్ ఇన్ ద SNMP ఆర్ ఇన్ నెట్వర్క్. సో దీంట్లో రన్స్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్, ఒక మేనేజ్మెంట్ నెట్వర్క్ ఉంటుంది, లైక్ నెట్వర్క్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ NMS, దాన్ని రన్ చేస్తూ ఉంటుంది. ఇట్ సెండ్స్ రిక్వెస్ట్ టు డివైసెస్ అండ్ కలెక్ట్స్ డేటా ఫ్రమ్ దెమ్. డివైస్కి రిక్వెస్ట్ చేసేసి లైక్ మనం రిక్వెస్ట్ చేస్తాం కదా, అది డివైస్కి వెళ్ళిపోతుంది, ఆ డివైస్ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తుంది SNMP మేనేజర్. సపోజ్ ఎగ్జాంపుల్ ఏ కంప్యూటర్ ఇన్ NOC, నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. ఓకే, నెక్స్ట్ SNMP ఏజెంట్, సాఫ్ట్వేర్ రన్నింగ్ ఇన్సైడ్ నెట్వర్క్ డివైసెస్ ఆర్ రోటర్ స్విచ్. సో దీని రోటర్స్ని స్విచెస్ని మేనేజ్ చేసుకోనికి SNMP ఏజెంట్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇట్ సెండ్స్ డేటా టు ద మేనేజర్. ఎప్పుడైతే రిక్వెస్ట్ వస్తుందో ఈ SNMP ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈ SNMP మేనేజర్కి సెండ్ చేస్తుంది. సో ఇన్ దట్ వే SNMP manager will collect the information through SNMP agent. Next, MIB, management information base, a database containing information about network devices, stores values like CPU usage, memory usage, number of packets, interface status. So ఇదేం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకుంటుంది అనమాట. అది ఎలా స్టోర్ చేసుకుంటుందంటే CPU యూసేజ్, మనం CPU ఎంత యూజ్ చేసుకున్నామో, మెమరీ యూసేజ్, మెమరీ ఎంత యూజ్ చేసుకున్నామో. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్, ఎంత డేటా ప్యాకెట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇదంతా స్టేటస్ మొత్తం దీంట్లో ఉంటుంది అనమాట. MIB, మేనేజ్ ఇన్ఫర్మేషన్ బేస్, మొత్తం దీంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లైక్ స్టోరేజ్ డేటా కావచ్చు, యూసేజ్ డేటా కావచ్చు. నెక్స్ట్ ఈ వర్కింగ్ ఆఫ్ SNMP చూసుకుంటే దీంట్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి, లైక్ ఆపరేషన్స్ అనమాట. గెట్, సెట్, గెట్ నెక్స్ట్ అండ్ ట్రాప్. సో ఫస్ట్ ఇస్ గెట్, సెట్, నెక్స్ట్, గెట్ నెక్స్ట్, ట్రాప్. గెట్ అని అంటే మేనేజర్ రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ ద ఏజెంట్. సో ఇక్కడ నెట్వర్క్ మేనేజర్ అనేది ఏజెంట్కి రిక్వెస్ట్ పెడుతుంది అనమాట, నాకు ఈ కైండ్ ఆఫ్ డేటా కావాలని చెప్పేసి. నెక్స్ట్ సెట్ ఏం చేస్తుంది, ఈ మేనేజర్ మోడిఫైస్ డివైస్ సెట్టింగ్స్, చేంజ్ కన్ఫిగరేషన్ వాల్యూ, ఇన్ కేసు ఏమైనా కావాలి చేంజ్ అవ్వాలి అని అంటే దాన్ని చేంజ్ చేస్తుంది నెట్వర్క్ మేనేజర్. నెక్స్ట్ గెట్ నెక్స్ట్, యూజ్ టు రీడ్ సీక్వెన్స్ ఆఫ్ వాల్యూస్ ఫ్రమ్ MIB. సో ఇక్కడ MIB నుంచి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని రీడ్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇక్కడ గెట్ మేనేజర్ అనేది రిక్వెస్ట్ సెండ్ చేసాను టు ఏజెంట్కి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి, రైట్. అప్పుడు అది ఏజెంట్ అనేది ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మేనేజర్కి పంపిస్తుంది. దట్ ఈజ్ ఇన్ ద రీడబుల్ ఫార్మాట్, సో దట్ కంటైన్స్ ఇన్ ద MIB. నెక్స్ట్ ట్రాప్, ఏజెంట్ సెండ్స్ అలర్ట్స్ టు ద మేనేజర్ వెన్ సంథింగ్ గోస్ రాంగ్. సో ట్రాప్ అని అంటే ఎప్పుడైతే ఎర్రర్ జరుగుతుందో, ఏమన్నా ప్రాబ్లం ఉంటుందో, ఈ ఏజెంట్ అనేది నెట్వర్క్ ఏజెంట్ అనేది నెట్వర్క్ మేనేజర్కి ఒక అలర్ట్ మెసేజ్ లాగా పంపుతుంది అనమాట. సో అప్పుడు ఈ నెట్వర్క్ మేనేజర్ అనేది ఇట్ విల్ చెక్ వెదర్ దెర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ అండ్ డిటెక్ట్స్ అండ్ కరెక్ట్స్ ఇట్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ రోటర్ ఈస్ ఓవర్ హీటింగ్ ఇట్ సెన్స్ ఏ ట్రాప్. సపోజ్ ఇప్పుడు మన రోటర్ ఉంది, ఆ రోటర్ ఏమన్నా ఓవర్ హీట్ అవుతుంది, ఓవర్లోడ్ అయింది అనుకున్నాము, అప్పుడు ఏం చేస్తుంది, ఒక ట్రాప్ని సెండ్ చేస్తుంది అనమాట.
అలా. సో దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్షన్స్ ఉంటాయి. దాంట్లో SNMP వర్షన్ 1 బేసిక్ వర్షన్ అనమాట. అది SNMP వర్షన్ 2 ఇట్ ఫాస్టర్ బెస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్, కొంచెం అడ్వాన్స్డ్ ఆఫ్ వర్షన్ 1. నెక్స్ట్ వర్షన్ 2కి అడ్వాన్స్డ్ వర్షన్ 3 అనమాట. SNMP వర్షన్ 3 సెక్యూర్ సపోర్ట్ అథెంటికేషన్ అండ్ ఎన్క్రిప్షన్. సో దీంట్లో మొత్తం కంప్లీట్ సెక్యూరిటీ ఉంటుంది. SNMP వర్షన్ 3లో యాక్సెస్ అనేది అన్ఆథరైజ్డ్ వాళ్ళకి ఉండదు. ఎవరైతే వాయిలెడ్ యూజర్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది యాక్సెస్ ఉంటుంది. దిస్ ఇస్ ద వర్షన్స్ ఆఫ్ SNMP. అడ్వాంటేజ్ చూసుకుంటే సింపుల్గా మనం మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఆటోమేటిక్ అలర్ట్స్ ఉంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సెక్యూరిటీ ఉంటుంది అనమాట. కంప్లీట్గా వర్క్స్ ఆన్ మెనీ డివైసెస్ అండ్ రిడ్యూసెస్ మాన్యువల్ వర్క్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. అడ్వాంటేజ్ చూసుకుంటే ఎర్లీ వర్షన్స్ ఆర్ ఇన్సెక్యూర్. సో ఫస్ట్లో SNMP వర్షన్ 1 ఉంది, అవి కొంచెం ఇన్సెక్యూర్ అనమాట, ఎందుకంటే ఎంక్రిప్షన్ డిక్రిప్షన్ లేదు దాంట్లో. నెక్స్ట్ లార్జ్ నెట్వర్క్స్ జనరేట్ టూ మచ్ SNMP ట్రాఫిక్. అదే కాకుండా ఇప్పుడు SNMP వర్షన్ 3 ఉంది, దాంట్లో ఏమవుతుంది, మచ్ డేటా ఈజ్ రూలింగ్, రైట్. మచ్ డేటా అనేది లోడ్ అవుతుంది కాబట్టి దాంట్లో ఏమవుతుంది, ఓవర్లోడ్ అవుతుంది, ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అనమాట. డేటా అనేది డిలే అవుతుంది, రిక్వెస్ట్లో రెస్పాన్స్లో రావడము డిలే అయిపోతూ ఉంటుంది. ఇన్కరెక్ట్ MIB కాన్ఫిగరేషన్ కెన్ కాజ్ ఇష్యూస్. సో ఇప్పుడు MIBలో మనకు డేటా యూసేజ్, నెట్వర్క్ యూసేజ్ ఉంటుంది. ఒకవేళ ప్రాపర్ నెట్వర్క్ యూసేజ్ డేటా ఉండకపోతే ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. దట్ ఈస్ అబౌట్ ద SNMP. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెయిల్, లైక్ ఈమెయిల్. ఇది మనకు తెలిసిన మిస్టర్. ఈమెయిల్ అంటే ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది, సెండర్ ఉంటారు, రిసిపిటెంట్ ఉంటాడు. సెండ్ చేసుకుంటాము, సెండ్ చేసుకున్నప్పుడు దాంట్లో మనకు ఆబ్జెక్ట్ ఉంటుంది, అలా లైక్ బాడీలో మనం ఏం పెట్టుకోవాలి, లైక్ టెక్స్ట్ పెట్టుకోవచ్చు, ఆడియో పెట్టుకోవచ్చు, వీడియో పెట్టుకోవచ్చు అండ్ ఫొటోస్ కూడా పెట్టుకోవచ్చు. సో దాని నుంచి మనము ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మెయిల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెండర్ నుంచి రిసీవర్కి వెళ్ళే మధ్యలో కొన్ని ప్రాసెస్ జరుగుతాయి. సో దిస్ మెసేజ్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ by using some intermediary protocols అనమాట. So that is the process of email. Let's see definition. Email is a system that allows users to send, receive, store and manage messages over the internet. It is one of the most widely used internet services, right? ఇప్పుడు ఎక్కువ దేన్ని యూజ్ చేసుకుంటాం అంటే మెయిల్ని యూజ్ చేసుకుంటాం. బికాస్ వాట్సాప్ అయితే ఇఫ్ యూ నో ద నెంబర్ వీ కెన్ కాంటాక్ట్, అది మెయిల్ అయితే ఇఫ్ యూ నో ద మెయిల్ ID వీ కెన్ కాంటాక్ట్ వెరీ సింపుల్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ త్రూ ద ఇంటర్నెట్ అనమాట, రైట్. సో దీన్ని ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో చూసుకుందాము. ఇట్ హ్యాస్ మెయిన్లీ 3 కాంపోనెంట్స్. దే ఆర్ UA యూజర్ ఏజెంట్ ఒకటి, అంటే ఈమెయిల్ క్లయింట్ అంటాము. నెక్స్ట్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ మధ్యలో మీడియేటర్. నెక్స్ట్ మెయిల్ బాక్స్ అండ్ మెసేజ్ స్టోర్. సో ఇక్కడ యూజర్ ఏజెంట్ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ యూజ్డ్ బై యూజర్స్ టు రీడ్, రైట్, సెండ్ అండ్ మేనేజ్ మెయిల్స్. సో మన దగ్గర ఏముంటారంటే సపోజ్ ఇప్పుడు యూజర్ నేనే, సో నేను ఒక పర్సన్కి మెయిల్ సెండ్ చేయాలి, టెక్స్ట్ కావచ్చు ఆర్ మన ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు. ఏం చేస్తాను నేను, ఫస్ట్ ఆ పర్సన్ యొక్క మెయిల్ ఐడిని ఎంటర్ చేసి నేను పంపించాలనుకున్న ఫైల్, సెండ్ చేయాలనుకున్న ఫైల్ని పెట్టేస్తాను, రైట్. సో దట్ ఈస్ ద యూజర్ ఏజెంట్ అనమాట, దట్ ఈస్ ద ఈమెయిల్ క్లయింట్. సో ఇక్కడ మనం మెయిల్ సెండ్ చేయడం కానీ, రిసీవింగ్ మెయిల్స్ కానీ, లైక్ మేనేజింగ్ ఇన్బాక్స్ కానీ, దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ దిస్ వన్ యూజర్ ఏజెంట్. నెక్స్ట్ మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ MTA రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ఈమెయిల్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. సో ఇది మధ్యలో ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను యూజర్ ఏజెంట్ ఇక్కడ నుంచి సెండ్ చేసిన రిసీవర్కి వెళ్ళాలి, అది రిసీవర్కి వెళ్ళాలి అని అంటే ఒక ఏజెంట్ ఉంటుంది అనమాట మధ్యలో, అదే మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. సో ఇక్కడ సెండర్ నుంచి రిసీవర్కి ఆ ఇన్ఫర్మేషన్, ఆ ఫైల్ని, ఆ డేటాని రిసీవర్కి సెండ్ చేస్తుంది అనమాట, ట్రాన్స్ఫర్ చేస్తుంది. దట్ ఈస్ ద మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్. ఓకే, ఎగ్జాంపుల్ పోస్ట్ ఫిక్సర్ సెండ్ మెయిల్. నెక్స్ట్ మెయిల్ బాక్స్ అండ్ మెసేజ్ స్టోర్స్ రిసీవ్డ్ మెయిల్స్ అన్న సర్వర్. ఇక్కడ ఏమవుతుంది, సో ఇక్కడ మెసేజ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ అనేది మెయిల్ని ట్రాన్స్ఫర్ చేసింది, సో అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, మెయిల్ బాక్స్లో స్టోర్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ అ మెయిల్ బాక్స్. నెక్స్ట్ ఈమెయిల్ సెండింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ అనేది, వీ ఆల్ నో దిస్. సో మీకు వచ్చిన ప్రాసెస్లో కూడా మీరు ఓన్గా రాసేచ్చు అనమాట. దీంట్లో ఇక్కడ ఏం అవసరం లేదు. ఫస్ట్ సెండర్స్ క్లయింట్ ఉంటారు, తర్వాత సెండర్స్ మెయిల్ సర్వర్ ఉంటుంది అంటే ID. నెక్స్ట్ రిసీవర్స్ మెయిల్ సర్వర్ ఉంటుంది. ఓకే, ఇట్ యూజెస్ TCP పోర్ట్ 25. ఏ పోర్ట్ని యూజ్ చేస్తారంటే TCP పోర్ట్ 25 ఓన్లీ ఫర్ సెండింగ్ మెసేజెస్. నెక్స్ట్ ఈమెయిల్ రిసీవింగ్ ప్రోటోకాల్స్. సో ఇదేమో సెండింగ్ అనమాట, ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్. ఇవి రిసీవింగ్ ప్రోటోకాల్స్. ఆఫ్టర్ మెయిల్ రీచెస్ ద రిసీవర్ సర్వర్, ద యూజర్ డౌన్లోడ్స్ ఇట్ యూజింగ్. ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు, బై యూజింగ్ ద పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్ V3 POP3. నెక్స్ట్ డౌన్లోడ్స్ మెయిల్ ఫ్రమ్ సర్వర్ టు యూజర్ కంప్యూటర్ యూజింగ్ TCP పోర్ట్ 110. ఇక్కడ SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది TCP పోర్ట్ 110 యూజ్ చేస్తుంది. ఈమెయిల్ రిసీవింగ్ ప్రోటోకాల్స్లో POP3 అనేది TCP పోర్ట్ 110 యూజ్ చేస్తుంది. ఓకే, ఎందుకు డౌన్లోడ్ చేసుకోనికి, రిసీవ్ అయిన మెయిల్ని డౌన్లోడ్ చేసుకోనికి. వన్స్ డౌన్లోడెడ్ మెయిల్ ఈజ్ యూజ్డ్ రిమోట్ ఫ్రమ్ సర్వర్. సో ఇక్కడ ఒకసారి డౌన్లోడ్ చేసుకున్నాక ఆ మెయిల్ అనేది సర్వర్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ IMAP ఇంటర్నెట్ మెసేజ్ యాక్సెస్ ప్రోటోకాల్. ఇట్ కీప్స్ మెయిల్ ఆన్ ద సర్వర్. సో ఆ మెయిల్ని మనం డిలీట్ అవ్వకుండా సర్వర్లో ఉంచుతాయి అనమాట until it gets downloaded. డౌన్లోడ్ చేసుకునేంత వరకు అది IMAP ప్రోటోకాల్ ఆ మెయిల్ సర్వర్లో ఉంచుతుంది. సపోర్ట్స్ మల్టిపుల్ డివైస్ లైక్ ఫోన్, ల్యాప్టాప్, ట్యాబ్స్. నెక్స్ట్ ఈజ్ యూజెస్ TCP పోర్ట్ 143. సో ఇక్కడ ఈమెయిల్ మెసేజ్ ఫార్మాట్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ చూసుకున్నాము. ఫస్ట్ హెడర్, నెక్స్ట్ బాడీ, నెక్స్ట్
ట్రైలర్. సో ఇక్కడ టు లైక్ ఎవరికి పంపుతానో రిసీవర్స్ అడ్రస్ ఫ్రమ్ అవర్స్ యూజర్ ఐడి. నెక్స్ట్ సబ్జెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సేమ్ లైక్ టెక్స్ట్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏమైనా కావచ్చు. నెక్స్ట్ డేట్ ఏంటిది, నెక్స్ట్ సిసి అండ్ బీసీసీ ఏంటిది, నెక్స్ట్ మెసేజ్ ఐడి ఏంటిది. సో ఇక్కడ సిసిసి బీసీసీ మనకు కనిపించవు, ఓన్లీ ఇవి మాత్రమే కనిపిస్తాయి. నెక్స్ట్ బాడీ దీంట్లో చూసుకునేది కంటెంట్స్ యూజువల్ టెక్స్ట్. బాడీలో ఏముంటుంటే నార్మల్గా టెక్స్ట్ ఉంటుంది, ఏవైతే ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలనుకుంటున్నావు అది ఉంటుంది. టెక్స్ట్ ఇమేజెస్ కావచ్చు, అటాచ్మెంట్స్ కావచ్చు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఫాస్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది, లో కాస్ట్, హయ్యర్ సెక్యూరిటీ, అండ్ అటాచ్మెంట్ సెండ్ చేసుకోవచ్చు, ఆడియో కూడా సెండ్ చేసుకోవచ్చు. ఇట్ కెన్ యాక్సెసిబుల్ ఎనీవేర్ అండ్ ఎవ్రీవేర్. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే కొన్ని స్పామ్స్, అన్వాంటెడ్ మెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి మనకు. ఆ స్పామ్స్ని డిటెక్ట్ చేయదన్నమాట. ఏ మెయిల్ వస్తే ఆ మెయిల్ రిసీవ్ చేసుకుంటే సర్వర్, ఆ సర్వర్లో స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వైరసెస్ త్రూ అటాచ్మెంట్స్. సో అలా వాళ్ళు అటాచ్మెంట్స్ని పంపించేసి వైరస్ని కూడా సెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఇఫ్ మనకు తెలియకుండా అటాచ్మెంట్ వైరస్ ఉందనుకుందాము, మనం ఏం చేస్తాము, డౌన్లోడ్ చేసుకుంటాము. అదే ఒక సెక్యూరిటీ ఉండి సర్వర్లో డేటాని స్టోర్ చేయకుండా ఒకవేళ ఆ వైరస్ ఉంది అని చెప్పేసి అలౌ చేయకుండా ఉందనుకో, అప్పుడు మనం డౌన్లోడ్ చేసుకోము. సో అప్పుడు ఏమవుతుంది, సెక్యూరిటీ ఉంటుంది, ఎన్క్రిప్షన్ ఉంటుంది. అలా కాకుండా ఏ మెయిల్ వాడితే ఆ మెయిల్ వచ్చేసి ఏమవుతుంది, వైరస్ వచ్చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫిషింగ్ అటాక్స్ అనమాట. రిక్వైర్స్ ఇంటర్నెట్ కనెక్షన్, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటేనే మెసేజ్ అయినా సెండ్ అవుతుంది. నెక్స్ట్ ప్రైవసీ ఇష్యూస్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ వరల్డ్ వైడ్ వెబ్, www. We all know this. World Wide Web is a system of interlinked hypertext documents like web pages that can be accessed through the internet using a web browser. సో మనకి ఇప్పుడు వెబ్ బ్రౌజర్లో కొన్ని సర్వర్స్ రన్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్ వెబ్ అనేది అవసరం అనమాట. దట్ ఈస్ www. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్స్. వెబ్ పేజెస్ నార్మల్ ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఇన్ సింపుల్ వర్డ్స్, www is a collection of websites and web pages connected through links. రైట్. సో కొన్ని లింక్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఆ లింక్స్కి కనెక్టివిటీ ఎలా ఉంటుంది అంటే వరల్డ్ వైడ్ వెబ్తో ఉంటుంది. లైక్ వెబ్సైట్స్ కావచ్చు, వెబ్ పేజెస్ కావచ్చు. హౌ ఇట్ వర్క్స్ అని అంటే ఇట్ వర్క్స్ యూజింగ్ 3 మెయిన్ కంపోనెంట్స్. ఒకటి URL, HTTP or HTTPS, నెక్స్ట్ HTML. సో ఇక్కడ URLs అని అంటే ఎగ్జాంపుల్ లైక్ HTTPS 2// and www.google.com. సో www.google.com వరల్డ్ వైడ్ వెబ్, ఇట్ పుషెస్ ద డొమైన్ అనమాట. సో ఇట్ ఈస్ ద మన మెయిన్ కాంపోనెంట్. నెక్స్ట్ HTTP, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ HTTPS, ఈ రెండు ఒకటే. HTTP ఈజ్ ఎ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ వెబ్ పేజెస్ ఫ్రమ్ సర్వర్ టు బ్రౌజర్. సో ఇక్కడ వెబ్ పేజెస్ని ఒక సర్వర్ నుంచి బ్రౌజర్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. సపోజ్ ఇప్పుడు మనం HTTP రిక్వెస్ట్ పెట్టాము, మనం సెర్చ్ చేసినాం వెబ్ బ్రౌజర్లో. సెర్చ్ చేసినాక ఆ రిక్వెస్ట్ అనేది బ్రౌజర్కి వెళ్ళిపోతుంది, సర్వర్కి వెళ్ళిపోతుంది. సో ఆ సర్వర్ నుంచి రిక్వెస్ట్ మళ్ళీ బ్రౌజర్కి రావాలంటే HTTP ఈజ్ ఇంటర్మీడియట్. ఓకే, HTTP అనేది సెక్యూర్డ్ ఉండదు, బట్ HTTPS అనేది సెక్యూర్డ్ అంటే ఎందుకంటే ఎన్క్రిప్షన్ ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ఈజ్ ద లాంగ్వేజ్ యూజ్డ్ టు డిజైన్ వెబ్ పేజెస్. సో HTML ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే నార్మల్గా వెబ్ పేజ్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవడానికి. లైక్ లేఅవుట్ ఎంత ఉండాలి, దీని లోపల బాక్సెస్ ఎలా ఉండాలి, టెక్స్ట్ ఎలా ఉండాలి, టెక్స్ట్ ఏ ఫాంట్లో ఉండాలి, ఇమేజ్ ఎక్కడెక్కడ ప్లేస్ చేసుకోవాలి, అండ్ వీడియోస్ ఎక్కడ ప్లేస్ చేసుకోవాలి, లింక్స్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద HTML. సపోజ్ ఇప్పుడు ఇది ఒక వెబ్ పేజ్ అనుకుందాము, దిస్ ఇస్ వెబ్ పేజ్. సో దీంట్లో సెర్చ్ బాక్స్ అనేది నాకు ఇంత సైజు కావాలి. దిస్ కెన్ బి స్ట్రక్చర్డ్ బై ద HTML. లేదు నాకు ఇంతే సైజులో కావాలి, దిస్ కెన్ ఆల్సో డన్ బై ద HTML. సో స్ట్రక్చరింగ్ ఆఫ్ వెబ్ పేజెస్ కెన్ బి డన్ బై ద HTML. నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ www. సో దీంట్లో ఏముంటాయి అంటే ఇట్ యూజెస్ క్లయింట్ సర్వర్ మోడల్. సపోజ్ దిస్ ఈస్ అ క్లయింట్ అండ్ దిస్ ఈస్ అ సర్వర్. క్లయింట్ సర్వర్. సో క్లయింట్ ఏం చేస్తానంటే బ్రౌజర్ ద్వారా రిక్వెస్ట్ని సర్వర్కి సెండ్ చేస్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుంది, దాన్ని ప్రాసెస్ చేసి ఆ రిక్వెస్ట్ని రిజాల్వ్ చేసి ప్రాసెస్ చేస్తుంది అనమాట. రిప్లైని పంపించేస్తుంది. రిక్వెస్ట్ టు ద సర్వర్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ సర్వర్ విల్ గివ్ ద రెస్పాన్స్ టు ద క్లయింట్. ఇది ప్రాసెస్ అనమాట. దాని మధ్యలో ఏముంటుంది అంటే వెబ్ సర్వర్ ఉంటుంది. ఓకే, సో క్లయింట్స్ వెబ్ బ్రౌజర్స్, క్రోమ్ కావచ్చు, ఫైర్ ఫాక్స్ కావచ్చు, సఫారీ కావచ్చు, సెండ్స్ రిక్వెస్ట్ టు ద వెబ్ సర్వర్. సో దీన్ని మనం క్రోమ్ అనుకుందాం. సో ఈ క్రోమ్లో మనం సెర్చ్ చేసినాం, ఊర్లో సెర్చ్ చేసినాం. ఇదేం చేస్తుంది, ఆ రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది. ఈ సర్వర్ ఏం చేస్తుంది, IP అడ్రస్ని చెక్ చేసుకుంటుంది. ఓకే, చెక్ చేసుకున్నాక ఇన్ కేస్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని క్లయింట్కి మళ్ళీ రెస్పాన్స్ లాగా ఉంటుంది. దీని మధ్యలో ఏముంటాయి అంటే మేనేజర్స్, వెబ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, స్టోర్స్ వెబ్ పేజెస్, సెండ్స్ పేజెస్ టు బ్రౌజర్స్ అండ్ రిక్వెస్ట్. ఇదేం చేస్తుంది, ఎప్పుడైతే రిక్వెస్ట్ పంపుతామో క్లయింట్ నుంచి, ఈ క్లయింట్ నుంచి ఆ రిక్వెస్ట్ని సర్వర్కి పంపిస్తుంది వెబ్ సర్వర్ అనేది. నెక్స్ట్ వెబ్ డాక్యుమెంట్స్, లైక్ డాక్యుమెంట్స్ HTML ఫార్మాట్లో ఉంటాయి అనమాట. వెబ్ పేజెస్ కెన్ బి స్టాటిక్, HTML ఓన్లీ, HTML ప్లస్ స్క్రిప్టింగ్ లైక్ PHP or JS, జావాస్క్రిప్ట్. కొన్ని హైపర్ లింక్స్ ఎట్లా అంటే www.com, అలా స్పెషల్ లింక్స్ దట్ కనెక్ట్ వన్ వెబ్ పేజ్ టు అనదర్.
నేను వర్కింగ్ ఎలా ఉంటాయంటే ఇట్ యూజెస్ యూఆర్ఎల్ నేమ్ బ్రౌజర్. సో బ్రౌజర్ యూజ్ చేసినాక హెచ్టిటిపి అనేది వెబ్ సర్వర్కి రిక్వెస్ట్ అవుతుంది. ఆ వెబ్ సర్వర్ అనేది రిక్వెస్ట్ని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ ఆ వెబ్ సర్వర్ రెస్పాన్స్ని HTML ఫైల్కి బ్యాక్గా పంపిస్తుంది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్. ఇది అనమాట, ఇది క్లయింట్ సర్వర్, వెబ్ సర్వర్ ఈ రిక్వెస్ట్ని సర్వర్కి పంపించేసింది, సర్వర్ రెస్పాన్స్ని క్లయింట్కి పంపించేసింది. సో దిస్ ఇస్ ద వర్కింగ్ ఆఫ్ ద www. ఓకే, దీని ఫీచర్స్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, నెక్స్ట్ ఈజీలీ యాక్సెసిబుల్, నెక్స్ట్ మల్టీమీడియా, టెక్స్ట్ ఇమేజెస్, వీడియో అవన్నీ వచ్చేసి మనకు క్రాస్ ప్లాట్ఫామ్. ఓకే, ఇట్ యూజెస్ ద ప్రోటోకాల్స్ HTTP ఆర్ HTTPS. అడ్వాంటేజ్ వచ్చేసి సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు, రిచ్ మల్టీమీడియా అండ్ ఇదంతా. అడ్వాంటేజ్ వచ్చేసి సెక్యూరిటీ రిస్క్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది, ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి అండ్ స్లో అండ్ పూర్ నెట్వర్క్స్. ఒక లైన్ నెట్వర్క్ డేటా అనేది తక్కువ సిగ్నల్లో వస్తే ఏమవుతాయంటే రన్ అవ్వదు అనమాట. అది నెక్స్ట్ HTTP గురించి కంప్లైంట్ నేర్చుకుందాము. HTTP ఈజ్ ఎ ప్రోటోకాల్, నథింగ్ బట్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇట్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ వెబ్ పేజెస్ ఓవర్ ద వరల్డ్ వైడ్ వెబ్. సో ఇక్కడ వెబ్ పేజెస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనము ఇది యూజ్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ప్రోటోకాల్ ఈజ్ యూస్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద వెబ్ పేజెస్. ఓకే, ఇట్ డిఫైన్స్ హౌ ఏ బ్రౌజర్ కమ్యూనికేట్స్ విత్ ద వెబ్ సర్వర్. సో ఇది ఎలా చేస్తారంటే సపోజ్ క్లయింట్ అండ్ సర్వర్. సో ఈ క్లయింట్ అండ్ సర్వర్ కమ్యూనికేట్ ఎలా అవుతుంది, అని అంటే బై యూజింగ్ ద ప్రోటోకాల్ HTTP. నథింగ్ బట్ HTTP is nothing but the communication between the client and server. ఓకే, అది ఈ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే కనెక్షన్లెస్ అనమాట, ఏ కనెక్టివిటీ ఉండదు. ఈచ్ రిక్వెస్ట్ ఈస్ ట్రీటెడ్ సపరేట్లీ అండ్ స్టేట్లెస్. సర్వర్ డస్ నాట్ రిమెంబర్ ప్రీవియస్ రిక్వెస్ట్. ఇంతకుముందు వచ్చిన రిక్వెస్ట్ అనేది రిమెంబర్ గుర్తుపెట్టుకోదన్నమాట. నెక్స్ట్ మీడియా ఇండిపెండెంట్, కెన్ ట్రాన్స్ఫర్ టెక్స్ట్, ఇమేజెస్, ఆడియో, వీడియో. సో టెక్స్ట్ కావచ్చు, ఆడియో కావచ్చు, వీడియో కావచ్చు, ఏ ఫార్మాట్లో ఉన్న దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట HTTP అనేది. ఓకే, ఇట్ ఈస్ రన్స్ ఆన్ ద బేస్ క్లయింట్ సర్వర్ మోడల్. ఇదే ఎగ్జాంపుల్ క్లయింట్ సర్వర్ మోడల్. నెక్స్ట్ HTTP రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. రిక్వెస్ట్ రెస్పాన్స్ అన్న అదే, ఇక్కడ ఏం చేస్తుంది క్లయింట్ సర్వర్కి రిక్వెస్ట్ పెడుతుంది, రైట్. ఇదేం చేస్తే సర్వర్ రెస్పాన్స్ని క్లయింట్కి పంపిస్తుంది, అంతే. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ద రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. HTTP రిక్వెస్ట్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. URL ఫస్ట్ HTTP మెథడ్ గెట్ ఆర్ పోస్ట్ ఇవి యూజ్ చేసుకుంటుంది. కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట, CRUD ఆపరేషన్స్ అని చెప్పేసి. సో దీంట్లో ఏముంటాయంటే CRUD ఆపరేషన్స్ క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్. సో దీనికి ఏం చేస్తారంటే గెట్, P ఫర్ పోస్ట్, ఇలా. సో గెట్ అని అంటే రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది అనమాట, పోస్ట్ ఉన్నా కూడా రిక్వెస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో రెస్పాన్స్ ఎలా వస్తాయంటే మనకు రిసీవ్. ఓకే, ఇక్కడ ఉండే చూడండి గెట్, పోస్ట్, పుట్, డిలీట్. సో HTTP మెథడ్స్లో గెట్ ఎందుకనంటే ఇట్ రిక్వెస్ట్ డేటా ఫ్రమ్ సర్వర్. సో క్లయింట్, దిస్ ఈజ్ అ క్లయింట్, ఒక రిక్వెస్ట్ పంపుతుంది, బట్ ఈస్ నథింగ్ బట్ గెట్ ఆర్ పోస్ట్. నెక్స్ట్ పోస్ట్ అనేది సెండ్స్ డేటా టు సర్వర్కి డేటా అనేది సెండ్ అయిపోతుంది. పుట్ అనేది ఇన్ కేస్ మనం ఏమన్నా ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేయాలి అనుకుంటే, చేంజ్ చేయాలనుకుంటే పుట్ ఈజ్ యూస్డ్, పుట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. డిలీట్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీథింగ్, డిలీట్ ఈజ్ యూస్డ్. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్, దీస్ ఆర్ ద మెథడ్స్ ఇన్ HTTP. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియో. స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియో అంటే వెరీ ఈజీ. సపోజ్ ఇప్పుడు మనము యూట్యూబ్లో స్ట్రీమ్ చేస్తున్నాము, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, వీడియో రన్ అవుతుంది, మనకి గ్లిచెస్ ఉన్నాయా, మన లాగ్ అవుతుందా. సో దట్ విల్ బి డన్ బై ద స్ట్రీమింగ్ ఆడియో అండ్ వీడియో, సమ్ అదర్ ప్రోటోకాల్స్. స్ట్రీమింగ్ మీన్స్ ప్లేయింగ్ ఆడియో ఆర్ వీడియో కంటిన్యూస్లీ ఓవర్ ద నెట్వర్క్ వితౌట్ డౌన్లోడింగ్ ఇట్ ఫుల్లీ. అంటే మనము దాన్ని డౌన్లోడ్ చేయకుండా కంటిన్యూస్గా సపోజ్ 3 hours, 1.5 hours, 2 hours, 3-4 hours ఇలా మనం కంటిన్యూస్గా స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట వితౌట్ డౌన్లోడ్ చేయకుండా. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏంటంటే ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, స్పాటిఫై కావచ్చు, హాట్స్టార్ కావచ్చు. సో దీని టైప్స్ ఆఫ్ స్ట్రీమింగ్ అంటే స్టోర్డ్ స్ట్రీమింగ్ ఉంటుంది, లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. స్టోర్డ్ స్ట్రీమింగ్ అంటే ఆల్రెడీ మన కంటెంట్ని సర్వర్లో ఉంటాయి అనమాట, సో దాన్ని స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. లైవ్ స్ట్రీమింగ్ అంటే మనం లైవ్గా ఇప్పుడైతే మనం గేమ్ ఆడుతున్నాం కదా, PUBG ఆడుతున్నాం, సో దాన్ని మనం లైవ్గా స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ 2 types ఆఫ్ స్ట్రీమింగ్, స్టోర్డ్ స్ట్రీమింగ్ అండ్ లైవ్ స్ట్రీమింగ్. ఓకే, నెక్స్ట్ కీ రిక్వైర్మెంట్స్ ఫర్ స్ట్రీమింగ్. మరి వీటికి మనకి ఏం కావాలి స్ట్రీమ్ చేయాలి అని అంటే, సో హై బ్యాండ్విడ్త్ కావాలి, ఎందుకంటే ఈ మీడియాస్ అనేవి ఫాస్ట్గా రన్ అవ్వాలంటే హై బ్యాండ్విడ్త్ అనేది అవసరం. లో డిలే లేటెన్సీ టు అవాయిడ్ వెయిటింగ్ ఆర్ బఫరింగ్. అదే ల్యాగ్ కాకుండా ఉండాలంటే లో లేటెన్సీ ఉండాలి. ఎప్పుడు బ్యాండ్విడ్త్ అనేది హై ఉంటుందో డిలేస్ అనేవి లో ఉంటాయి అనమాట. నెక్స్ట్ లో జిట్టర్ టు అవాయిడ్ అన్ఈవెన్ ప్లేబ్యాక్, స్మూత్ ఆడియో ఆర్ వీడియో. సో ఇక్కడ ఆడియో అనేది స్మూత్గా ప్లే అవ్వడానికి, వీడియో అనేది స్మూత్గా ప్లే, గ్లిచెస్ రాకుండా అనమాట. నెక్స్ట్ బఫరింగ్ అంటే క్లయింట్ సైడ్ టెంపరీ స్టోరేజ్ టు ప్రివెంట్ ఇంటరప్షన్స్, అంతే. సో ఇందులో ప్రోటోకాల్స్ ఏం యూజ్ చేసుకుంటారు ఫర్ స్ట్రీమింగ్ అని అంటే RTP,
ఆర్టీఎస్పి హెచ్టిటిపి స్ట్రీమింగ్ అనమాట. సో ఆర్టీపీ అంటే రియల్ టైమ్ ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ యూజ్డ్ టు డెలివర్ ఆడియో ఆర్ వీడియో ఇన్ రియల్ టైమ్. రియల్ టైమ్ అంటే యాజ్ ఇట్ ఈస్ డేటా, సేమ్ డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇట్ వర్క్స్ విత్ ద యూజర్ డిఫైన్ ప్రోటోకాల్ యూడిపి. ఓకే, నెక్స్ట్ ఆర్టీఎస్పి కంట్రోల్స్ ప్లేబ్యాక్, ప్లే, పాజ్, స్టాప్, రివైండ్. సో మనం ఇక్కడ ఆర్టీఎస్పి అని అంటే ఆల్రెడీ మనం స్ట్రీమ్ అవుతుంది అనుకున్నాం వీడియో, ఆ స్ట్రీమ్ అవుతున్న వీడియోని మనము బ్యాక్ మళ్ళీ వెనక్కి చూడాలి. వీ కెన్ పాస్ ఆర్ వీ కెన్ రివైండ్ ఆర్ నెక్స్ట్ పాజ్ చేసుకోవాలి వీడియో అంటే వీ కెన్ పాస్ ఆర్ ప్లే అంటే ప్లే. అది ఇట్ కెన్ బి డన్ బై ద ఆర్టీఎస్పి రియల్ టైమ్ స్ట్రీమింగ్ ప్రోటోకాల్. హెచ్టిటిపి స్ట్రీమింగ్ అంటే వీడియో ఇస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ చంక్స్, బ్రౌజర్ డౌన్లోడ్ చంక్స్ యూజ్ హెచ్టిటిపి. ఎగ్జాంపుల్ యూట్యూబ్ అడాప్టివ్ స్ట్రీమింగ్. సో యూట్యూబ్లో వీడియోస్ అనేవి హెచ్టిటిపి స్ట్రీమింగ్ ద్వారా రన్ అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ అడాప్టివ్ స్ట్రీమింగ్ డిఎస్హెచ్ ఆర్ హెచ్ఎల్ఎస్. ఇవి మోడర్న్ ప్లాట్ఫామ్స్ అనమాట. అడ్వాన్స్డ్ ఎలా అంటే వీడియో క్వాలిటీ మన పిక్చర్ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు. 144 పిక్చర్ క్వాలిటీ, 360, 480 అలా అనమాట. దట్ ఈస్ ద అడాప్టివ్ స్ట్రీమింగ్. నెక్స్ట్ హౌ స్ట్రీమింగ్ వర్క్స్ అని అంటే ఫస్ట్ యూజర్ క్లిక్స్ ప్లే. మనం ఏం చేస్తాం, స్ట్రీమింగ్ ప్లే క్లిక్ చేస్తాము. దాని తర్వాత ఒక స్మాల్ వీడియో చంక్స్ అనేవి సర్వర్కి సెండ్ అయిపోతే ఆ క్లయింట్ అనేది దాని చంక్స్ని స్టోర్ చేసుకొని బఫర్ అవుతుంది అనమాట. అప్పుడు ప్లేయర్ అనేది వీడియోని డిస్ప్లే చేసుకోవచ్చు. ఓకే, అది అడ్వాంటేజ్ ఏంటంటే నో నీడ్ టు డౌన్లోడ్ ద ఫుల్ ఫైల్. అసలు మనం డౌన్లోడ్ చేసుకోవాల్సిన లేదు, చూడవచ్చు అనమాట. సేవ్స్ టైం. సో ఎప్పుడైతే మనం స్ట్రీమ్ చేస్తామో అది ఆటోమేటిక్గా టైం టు టైం సేవ్ అయిపోతుంది అనమాట. యూజర్ కెన్ వాచ్ ఇన్స్టెంట్లీ. ఎప్పుడంటే అప్పుడు మనము వెంటనే దాన్ని వాచ్ చూసుకోవచ్చు. యూస్ఫుల్ ఫర్ లైవ్ బ్రాడ్కాస్ట్, లైవ్ చేసుకోవచ్చు అనమాట, లైవ్ స్ట్రీమింగ్స్. ది అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ నీడ్స్ గుడ్ ఇంటర్నెట్, ప్రాపర్ ఇంటర్నెట్, హై బ్యాండ్ విడ్త్ ఉండాలి అండ్ హై సిగ్నల్ స్ట్రెంత్ ఉన్న ఇంటర్నెట్ ఉండాలి. ఎందుకంటే బఫరింగ్ ఉండొద్దు, డిలే ఉండొద్దు, ల్యాగ్ ఉండొద్దు అనమాట. అది ఓకే. దిస్ ఈస్ అబౌట్ దిస్ last topic of streaming audio and video, and this is about the 5th unit of computer networks. If you like the content, do subscribe and like. ఇంకా వీడియోస్ ఏమన్నా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.